ఎస్ మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. సత్తెనపల్లి వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసు నమోదు చేశారు. నిన్న జగన్ పర్యటనలో సత్తెనపల్లి మండలం కంటెపూడి దగ్గర బారికేడ్లు తొలగించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్లో అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, అంబటిపై కేసు నమోదైనట్లుగా చూస్తున్నాం, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సోని, ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా అంబటి రాంబాబు పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించి ఏదైతే సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో అయితే అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఆయనకి సంబంధించి ఏదైతే నిన్న ఏదైతే పోలీసు ఆంక్షలు ఉల్లంఘించి ట్రాఫిక్ అంతరాయం కలిగించి అలాగే భారీ గేట్లు దోచేసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకైతే అంబటి రాంబాబుపై పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసినట్లయితే మనకి తెలుస్తుంది. మొత్తంగా అయితే నిన్న భారీగా ఏదైతే పోలీసుల ఆంక్షలు ఒక 3 కాన్వాయ్ తో పాటు మూడు వెహికల్స్ తో పాటు 100 మంది ప్రజలు వచ్చే విధంగా అయితే పోలీసు ఆంక్షలు విధించారు. అయితే పోలీసు పర్మిషన్ కూడా అదే విధంగా ఉంది. అయితే దానికి మించి ప్రజలు రావటం, అలాగే అంబటి రాంబాబు తను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లేందుకు భారీ గేట్లను దోసుకొని అక్కడ ఆ పోలీసులు అడ్డగించినప్పటికీ కూడా వాళ్ళు ఒక 4-5 మాత్రమే ముందు లోపలికి అక్కడికి గేటులు దాటి వెళ్ళండి, తర్వాత వీళ్ళందరినీ ఒక్కొక్కరుగా పంపిస్తామని చెప్పినప్పటికీ కూడా అంబటి రాంబాబు వారించి పోలీసులతో వారించడంతో దీనిపై పలు చర్చాంశమైంది. అయితే రాత్రి మొత్తంగా పోలీసు అధికారులు దీనిపై క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే అంబటి రాంబాబుపై అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది.